రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం గత నెల నుండి పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాలో 48,028 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఇంకా 6,000 మందికి అందజేయాల్సి ఉంది. వీరికి రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఈ నెల నుండి రేషన్ కూడా అందిస్తున్నారు. జీవో నెంబర్ 49 రద్దు చేయాలంటూ సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ బాబు గత సోమవారం అటవీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆ రోజు నుండి తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవోను నిలిపివేయగా దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దీక్ష నేపథ్యంలో మండలాల్లో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెలలో జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో ప్రకృతి సిద్ధమైన జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ప్రధానంగా ఉల్లిపిట్ట, చింతల మాదర, మిట్టె, సమతల గుండం, సర్కేపల్లి వాటర్ ఫాల్స్ వద్ద సందర్శకుల సందడి పెరుగుతోంది. దీంతో వాటర్ ఫాల్స్ వద్ద పోలీసులు, అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఎవరో నీళ్లలో ఎక్కువ లోతుకు వెళ్లకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనుల జాతరలో భాగంగా జిల్లాలో 951 నూతన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలతో పాటు పలు ఇతర భవనాలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులో తీసుకువస్తున్న నేపథ్యంలో జిల్లాలో 41 పాఠశాలలను పూర్వ ప్రాథమిక విద్య కోసం ఎంపిక చేశారు. ఈ నూతన పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా పనిచేయనుండగా వీటిలో ఒక బోధకురాలతో పాటు విద్యార్థుల నిర్వహణకు ఆయన కూడా నియమించడానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే ఎల్కేజీ, యూకేజీ వంటి పదాలు వినిపిస్తుండగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రానున్న రోజుల్లో ఇవి కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా అభివృద్ధిలో వెనుకబడిన 117 జిల్లాలను ఎంపిక చేయగా అందులో ఆసిఫాబాద్ ఉంది. దీనిలో త్రియాని మండలాన్ని ఆకాంక్షిత బ్లాక్ గా అధికారులు ఎంపిక చేశారు. అధికారుల సమన్వయంతో దేశంలోనే మంచి ప్రతిభ కనబరిచిన మండలంగా ఎంపికైంది. నీతి ఆయోగ్ అధికారులు అన్ని రకాలుగా నిర్దేశించిన లక్ష్యాలను పరీక్షించిన తర్వాత దక్షిణ భారతదేశంలో త్రియాని మొదటి స్థానం సంపాదించగా భారతదేశంలో 4వ స్థానం సంపాదించడంతో ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ₹1,50,00,000 మంజూరు చేసింది. ఇది జిల్లా అధికారులకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో మౌలిక వసతులతో పాటు ఇతర అభివృద్ధి వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రోడ్బన్ పథకం ద్వారా ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట రోడ్బన్ క్లస్టర్ ను అధికారులు ఎంపిక చేయగా క్లస్టర్ అభివృద్ధి కోసం ₹15 కోట్ల వెచ్చించి వివిధ రకాల అభివృద్ధి పనులు చేశారు. క్లస్టర్ పరిధిలో అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో ఉండడంతో రాష్ట్రంలో 5వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 25వ ర్యాంకు సాధించింది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అనేక గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలగడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తుగా వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 42 మంది గర్భిణులను గుర్తించిన అధికారులు వారిలో 19 మందికి సుఖప్రసవం చేశారు. ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకోవడంతో గర్భిణీలకు ప్రసవ సమయంలో ఇబ్బందులు తొలగాయి. జిల్లాలో గిరిజనులు, రైతులు ఎక్కువగా ఉండడంతో ఎద్దులను పూజించే పొలాల అమావాస్య పండుగ ఘనంగా నిర్వహిస్తారు. దీనికోసం ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి ఊర్లో తిప్పడమే కాకుండా ఆలయాల వద్దకు కూడా తీసుకువెళతారు. అధికారులు కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తూ ఐటీడీఏ పరిధిలో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లాలో ఈ నెలలో కురిసిన వర్షానికి 98 గ్రామాలలో 3,112 మంది రైతులకు చెందిన 6,453 ఎకరాల పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇటీవలే జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ఎకరానికి ₹10,000 నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. అలాగే జిల్లాలోని రహదారులు, రోడ్లు వర్షానికి కొట్టుకుపోగా తాత్కాలిక మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి విడుదల చేసింది. గిరిజనుల పండుగ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అధికారికంగా వేడుకలు నిర్వహించగా గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు.